100 కంటే ఎక్కువ ఉన్నా దాన్ని మెడికల్ పరిజ్ఞానంలో అరిథ్మియాస్ అంటాం. ఈ 60 కంటే తగ్గినప్పుడు దాన్ని బ్రాడీకార్డియాస్ అని, బ్రాడీ అరిథ్మియాస్ అని, 100 కంటే పెరిగినప్పుడు టాకీకార్డియాస్ అని, టాకీ అరిథ్మియాస్ అని అంటాం. ఈ బ్రాడీకార్డియా అంటే మామూలుగా గుండెలో లోపల ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో బ్లాకేజెస్ వచ్చి హార్ట్ కండక్షన్ సిస్టమ్ అంటారు, దాంట్లో ఏజ్తోని కానీ వేరే కారణాల వల్ల కానీ గట్టి పడిపోయినప్పుడు ఈ గుండె వేగం కొట్టుకోవడం తగ్గుతుంది. ఇది తగ్గి మరీ 40 కంటే తగ్గినప్పుడు మనిషికి చీకట్లు వచ్చి చక్కెర వచ్చి పడిపోవడం జరుగుతుంది. మనం టాకీ అరిథ్మియాస్ గురించి వచ్చినట్టయితే అంటే గుండె వేగం పెరగడం, 100 కంటే చాలా ఎక్కువ కొట్టుకోవడం. జనరలీ 100 నుంచి 160 వరకు ఈ సైనస్ టాకికార్డియా అంటాం. అంటే జ్వరం వచ్చినా, ఏదైనా పని చేసినా, ఎగ్జర్షన్లో అయినా, యాంగ్జైటీలో అయినా వేగం పెరుగుతుంది హార్ట్ది. ఇది నార్మల్ ఫినామినా. 160 వరకు కూడా జనరల్గా పెద్ద అబ్నార్మాలిటీ ఉండదు. అది మరీ భయంతో అట్లా అయిన వాళ్ళకు కొన్ని మందుల ద్వారా దాన్ని మనం బీటా బ్లాకర్స్ అట్లాంటి మందుల ద్వారా కంట్రోల్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే కరెంట్ సిస్టంలో ఆ అబ్నార్మల్ సర్క్యూట్స్ ఫామ్ అయ్యి దాంట్లోనే కరెంట్ మళ్ళీ చేరి ఈ 160 కంటే ఎక్కువ అయినప్పుడు, 160 నుంచి అంటే 250 వరకు 300 వరకు కూడా కొన్నిసార్లు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అట్లా అయినప్పుడు గుండె మరీ ఫాస్ట్గా కొట్టుకోవడం వల్ల ఆక్సిజన్ రక్తము బయటకు సరిగా సరఫరా కాక మళ్ళీ చక్కెర వచ్చి రోగి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అరిథ్మియాస్ ప్రమాదమా? భయాందోళనలోనైనప్పుడు బేసికల్గా కొంచెం బెనైన్ అరిథ్మియాస్ అని కాకుండా సీరియస్గా అబ్నార్మల్ అరిథ్మియాస్కి వచ్చినట్టయితే కొన్ని ఏమో ఇందాక చెప్పినట్టు కరెంట్ సిస్టంలో అబ్నార్మల్ సర్క్యూట్స్ ఉండడం వల్ల ఈ అరిథ్మియాస్ వస్తాయి. అవి జనరల్గా సూప్రావెంటికులర్ టాకికార్డియాస్ అంటారు. లేదంటే కింద వెంట్రికులర్ టాకికార్డియాస్లో కూడా ఫ్యాసికిల్స్లో ఆ కరెంట్ సిస్టంలో కొంచెం అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు కూడా ఫ్యాసిక్యులర్ టాకికార్డియాస్ అని వస్తాయి. అలా కాకుండా గుండె శరీరంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయినప్పుడు, అంటే గుండె రక్తంలో ఏదైనా చెడు పదార్థాలు ఎక్కువైనప్పుడు, పొటాషియం లాంటివి పెరిగినప్పుడు, తగ్గినప్పుడు ఈ బీటింగ్ అబ్నార్మాలిటీ వచ్చి మళ్ళీ రోగికి ప్రమాదమే దానికి ఆస్కారం ఉంటుంది. సో అది సోడియం పొటాషియం అబ్నార్మాలిటీస్ కానీ, కాల్షియం అబ్నార్మాలిటీస్ కానీ, ఇంకా వేరే విధంగా డేంజరస్ పదార్థాలు కిడ్నీ ఎక్స్క్రీట్ చేయాల్సినవి పెరిగినప్పుడు కానీ ఇట్లాంటి అరిథ్మియాస్ రావచ్చు. ఇదిని సెకండరీ అరిథ్మియాస్ అంటాం జనరల్గా. ఆ కారణాన్ని కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అరిథ్మియా కంట్రోల్ అవుతుంది. ముందు చెప్పినవేమో ప్రైమరీ బేసికలీ హార్ట్ డిఫెక్ట్స్ ద్వారా వచ్చేటివి, హార్ట్కే ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. ఇవన్నీ కాకుండా రోగికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్గా రోగికి రక్త ప్రసరణ తగ్గినప్పుడు కండరానికి, అప్పుడు బీటింగ్ సడన్గా అబ్నార్మల్ అవుతుంది. వెంట్రికులర్ అరిథ్మియాస్, వెంట్రికులర్ టాకికార్డియాస్, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని. ఫిబ్రిలేషన్ అంటే దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అరిథ్మియా. రోగికి ఇమీడియట్గా మనం షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కనుక చనిపోతారు. ఇవి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ 1 అవర్లో ఎక్కువగా ఈ అరిథ్మియాస్ జరుగుతుంటాయి హార్ట్ అటాక్ రోగులకి. అరిథ్మియాస్ చికిత్స ఎలా ఉంటుంది? దీన్ని కరెక్ట్గా తెలుసుకోనికి మనం ఈసీజీ అని తీస్తాం. ఈసీజీ హార్ట్ అటాక్ తీసేది ఈసీజీ. తీసినప్పుడు గుండె ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది తెలియడమే కాకుండా ఏ విధంగా అబ్నార్మల్గా కొట్టుకుంటుంది కూడా మనకి ఈసీజీలో తెలుస్తుంది. కాకపోతే రోగికి ఎప్పుడో నిమిషంలో, ఏదో నిమిషానికో 24 గంటల్లో ఎప్పుడో కొంచెంసేపే ఇట్లా వస్తున్నప్పుడు మనము 24 గంటలు దాన్ని డిటెక్ట్ చేయడానికి హోల్టర్ అనాలిసిస్లని, ఈవెంట్ రికార్డర్లని ఉన్నాయి. అట్లా అనిపించినప్పుడు రోగి ప్రెస్ చేస్తే అప్పటి మందం ఈసీజీ రికార్డ్ అవుతుంది. అట్లాంటి పరికరాలు కూడా ఉన్నాయి. అది ఈ బీటింగ్ అబ్నార్మల్లీ ఉన్నప్పుడు ఈసీజీ ఏ విధంగా రికార్డ్ అవుతుందని చూసి నార్మలా అబ్నార్మలా దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు అండి. కొన్ని ఊరికైనా భయపడతారు దడ అని, అప్పుడు చూస్తే నార్మల్గానే రికార్డింగ్ అవుతుంది. అప్పుడు రోగికి ఏం భయం లేదని చెప్పి మనం రియాష్యూర్ చేసి ఏదో కొంచెం యాంక్సియోలైటిక్ టాబ్లెట్స్ ఇస్తే తగ్గిపోతుంది. అలా కాకుండా చెప్పినప్పుడు ఈసీజీ డేంజరస్గా అబ్నార్మల్గా వచ్చినప్పుడు గుండె లోపల పేస్ మేకర్ అనేది సైనస్ నోడ్ అనేది ఉంటుంది. అది చెడిపోయినప్పుడు కానీ, లేకుంటే దాని పైనుంచి కిందికి కండక్షన్ బ్లాక్ వచ్చినప్పుడు కానీ, ఈ తగ్గినప్పుడు దానికి ఆర్టిఫిషియల్గా మనము ఆ పనిని చేయడానికి పేస్ మేకర్ అనే చిన్న పరికరాన్ని మనము శరీరం కింద భాగంలో ఇక్కడ చర్మం కింద పెట్టి ఒక సన్నటి తీగ ద్వారా మళ్ళీ గుండెలోకి పంపించి ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని మనము నిమిషానికి కంట్రోల్డ్ విధంలో, అంటే ఎన్నిసార్లు కొట్టుకోవాలంటే అన్నిసార్లు పైనుంచి మనం సెట్ చేయొచ్చు దాని విధంగా లోపల హార్ట్లో బ్రాడీకార్డియా వచ్చి తగ్గినా కూడా మనము ఈ పేస్ మేకర్ విధానం ద్వారా రేట్ను కంట్రోల్ చేయడానికి మార్గం ఉంది. ఈ మధ్య ఇంకా అడ్వాన్స్మెంట్ పేస్ మేకర్స్లో ఏమొచ్చినాయంటే, మనిషి ఎక్సర్సైజ్ చేసినప్పుడు గుండె అయితే ఎక్కువసేపు కొట్టుకుంటుందో అదేవిధంగా దాన్ని సెన్స్ చేసి అవసరాన్ని బట్టి రేటు పెంచే పేస్ మేకర్స్ కూడా వచ్చినాయి. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. సో ఏదైతే జబ్బు పడి గుండె కొట్టుకునే విధానం తగ్గుతుందో దాన్ని మనం ఆర్టిఫిషియల్గా పేస్ మేకర్ విధానం ద్వారా కంట్రోల్ చేస్తున్నాం. ఇది బ్రాడీకార్డియా, బ్రాడీ అరిథ్మియాస్ గురించి. మనం టాకీ అరిథ్మియాస్ గురించి వచ్చినట్టయితే దీనికి మనము మందులు ఉన్నాయి కంట్రోల్ చేయడానికి. మందులు ఎప్పుడైతే కంట్రోల్ చేయడానికి వీలు లేకపోయినా, రోగికి మందులు తీసుకోవడం ఇష్టం లేకపోయినా, ఈ మధ్య ఎలక్ట్రోఫిజియాలజికల్ స్టడీస్ అని చేసి
దానికి చిన్న లో వోల్టేజ్ ఎనర్జీ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ద్వారా దాన్ని బర్న్ చేసి మళ్ళీ అరిథ్మియాస్ రాకుండా చేసడానికి అబ్లేషన్ విధానాలను వచ్చినాయి. ఇదే కాకుండా ఏదైతే గుండె వేరే చోట్ల అబ్నార్మల్గా కొట్టుకుంటుందో, వెంట్రికులర్ టక్యార్డియా చాలా చోట్ల నుంచి వచ్చినప్పుడు, ఒకటే చోట ఉంటే దానికి అరిథ్మియాస్ మనం అబ్లేషన్ చేసి కంట్రోల్ చేయొచ్చు. మల్టిపుల్ చోట్ల నుంచి వచ్చినప్పుడు అది వీలు కాని పక్షంలో ఈ ఏఐసిడి విధానం అని ఇందాక చెప్పినట్టుగా పేస్ మేకర్ లాంటిదే ఇక్కడనే పెట్టి ఈ మళ్ళీ ఎప్పుడైతే అబ్నార్మల్గా కొట్టుకుంటుందో చిన్న ఎనర్జీతోని షాక్స్ ఇచ్చి మళ్ళీ హార్ట్ను కంట్రోల్ చేయడానికి ఈ డీఫిబ్రిలేటర్స్ అంటారు వాటిని, ఏఐసిడి కానీ డీఫిబ్రిలేటర్స్ అని, అట్లాంటి వాటితో కూడా మనం ఈ అరిథ్మియాస్ను కంట్రోల్ చేయడానికి మంచి పద్ధతులు ఉన్నాయండి. అరిథ్మియాస్కు పేస్ మేకర్ పెడితే ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ పెట్టినప్పుడు ఇనీషియల్గా పేస్ మేకర్ పెట్టిన టైంలో ఒక 1 వీక్ 10 డేస్ ఇన్ఫెక్షన్ లేకుండా కాపాడుకున్న తర్వాత మళ్ళీ రోగి నార్మల్గా ఉండొచ్చండి. కాకపోతే వన్స్ ఇన్ 3 months వాళ్ళు పేస్ మేకర్ ఎట్లా పనిచేస్తుందని మనం హాస్పిటల్లో పేస్ మేకర్ క్లినిక్స్ అని ఉంటాయి, అందులో చెక్ చేస్తాము. కొన్ని ఏండ్లు పోయిన తర్వాత బ్యాటరీ గ్రాడ్యువల్గా తగ్గుతుంది దాని ఎఫెక్ట్. అప్పుడు తక్కువ అవుతున్నప్పుడు మళ్ళీ మనం చెక్ చేసి బ్యాటరీని ఒకదాన్ని మారిస్తే సరిపోతుంది. గుండె